సీఎం చంద్రబాబును తిట్టిన కేసుల పోలీసుల డ్యూటీకి ఇబ్బంది పెట్టిందన్న కేసుల మాజీ మంత్రి అంబటి రాంబాబు సార్కు కోర్టు నుంచి బెయిల్ వచ్చింది గానీ 2023 సంక్రాంతి లక్కీ డ్రా టికెట్లు అమ్మిండన్న కేసు నడుస్తుంది ఇప్పుడు. ఇక అలా అంబటి సార్ను కోర్టుకు తీసుకొస్తా అంటే అభిమానులను చూసి ఏం చేసిండో చూడుండ్రి. అభిమానులను చూడంగానే నమస్తే పెట్టి థమ్ సింబల్ చూపెట్టిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు అంతటితోనే ఆగకుండా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లెక్కనే తగ్గేదేలే అన్నట్టే పోజ్ పెట్టిండు. మామూలుగానైతే అంబటి రాంబాబు సారు అధికారంలోన్నా ప్రతిపక్షంలోన్నా అసలుకే దగ్గాడు. ఎదుటిపాటి లీడర్లను మాటలతోనే చెడుగుడాడుకున్నట్టు చేస్తాడు. ఇక ఇప్పుడు కేసుల మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నా కూడా అసలుకే భయపడేదే లేదు. ఎవలెన్ని కేసులు పెట్టినా ధైర్యంగానే ఎదుర్కొంటామన్నట్టుగానే కార్యకర్తలకు భరోసా ఇచ్చేటట్టు ఆయన చేతులతోనే చూపెట్టింది. ఇట్లా 2023లా సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్లు అమ్మిండన్న కేసులా గుంటూరు ప్రిన్సిపల్ కోర్టుకు తీసుకొచ్చిండ్రు పోలీసులు. ఇక ఆడికి వచ్చినాక పోలీస్ వ్యాన్లకెంచి కిందికి దిగి నడుచుకుంటా పోతాంటే ఏమంటున్నాడో చూడుండ్రి. డోంట్ టచ్ మీ అనుకుంటా పోలీసులను మీదికి రావద్దన్నట్టే మాట్లాడిండు. మొత్తానికైతే అంబటి సార్ మాత్రం జైలుకు పోయినా కేసుల మీద కేసులు పెట్టినా ఏం గింత కూడా అనకకుంటా జనకకుంటా నిటారుగా నిల్చున్నాడని అనబట్టిండ్రు అక్కడికి వచ్చిన పంకపాటి కార్యకర్తలు. ఇక ఈ కేసుల నుంచి బయటకు వచ్చినాక మా లీడర్ ఇంకింత రువ్వడి మీద ఈ సర్కారు మీద కొట్లాడతాడని అంటున్నారు అంబటి సారు అభిమానులు. చూడాలి మరి అటు ఇంకా ఏం చేస్తారనేది. ఎన్నికలేవైనా నయానో భయానో ఓటర్లతోని ఓట్లు ఎంచుకునేటందుకు పోటీ చేసినోళ్ళు వాళ్ళ తరపున ప్రచారం చేసినోళ్ళు బాగానే తిప్పలు పడతారు. ఇక ఓటుకు నోటు లేకుంటే ఏదో ఒక ఆశ చూపి ఓట్లు ఎంచుకునుడు మస్తు కామన్ అయిపోయింది ఎన్నికలప్పుడు. గట్లనే ఓట్ల కోసం గీడు అభ్యర్థి పైసలు కుక్కర్లు వంచిండు. ఇక కౌంటింగ్ కూడా కాకముందే ఆయన ఉద్దార్కంతో అక్కడి ఓటర్లు ఏం చేసిండ్రో చూడుండ్రి. కుక్కర్లన్నీ తెచ్చి రోడ్ల మీద వారేసిండ్రంటేనే మీకు ముచ్చటేందో ఈ పాటికే సమజై ఉంటది కదా. అవు మీరనుకున్నది నిజమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డు ఓటర్లకు వంచిండ్రట ఈ కుక్కర్లు. మరెందుకు ఇట్లా వారేసిండ్రో గీ అవ్వ చెప్తున్నది నుండ్రి. మనం అడిగినవా అడగలేదుగా, లేపు ఇచ్చారు. 2500 కుక్కలు వచ్చారు. మేము మన కూడా లేదు. ఓటేసినమ్మా అన్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు, ఇచ్చారు. గుమ్మాలు లేపు కొట్టారు, తలుపులు తీసుకుని. ఇన్నారు కదా అదన్నట్టు ముచ్చట. పాపం వీళ్ళు రాత్రి సప్పుజెక్క వండుకుంటే ఇంటికొచ్చి డోర్లు కొట్టి మరీ ఓటుకు 2500 రూపాయలు ఇంటికో కుక్కర్ ఇచ్చి ఓట్లేయమని చెప్పిపోయిండ్రట. కౌంటింగ్ కూడా కాకముందే ఇవాళ పొద్దటి సండే కుక్కర్లు పైసలు మాయమాకిండ్రని మస్తు తిడుతున్నారట. ఇక ఆ తిట్లకు వశపడక ఇట్లా అందరాకం కలిసి వాళ్ళ పేర్లు రాసి మరీ కుక్కర్లను తీసుకొచ్చి ఇచ్చిండ్రట. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, మన అరిగాడు మెండారి మాకు ఇచ్చేయండి, మీరు మాకు ఓటైనప్పుడు ఎందుకన్నా మా డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి, మా కుక్కర్లు మాకు ఇచ్చేయండి, మన ఒడ్రోలు తెమ్మంటేనే తెచ్చాము అని చెప్పారు. ఈ డబ్బుల ఓటుకు 500 ఇచ్చారన్న, 2 ఓట్లకు 5000 ఇచ్చారు. మా అమ్మదే నాది. మేమేమన్నా మీకే ఓట్లేద్దాం మాకు పైసలు ఇయ్యమని వాళ్ళని అడిగినమా? ఓట్ల కోసం పైసలెందుకు ఇయ్యాలే? ఇప్పుడు మమ్మల్ని ఎందుకు బద్నాం చేయాలని గట్టిగానే గరానికి రావట్టిండ్రు అక్కడి జనాలు. అయినా ఇక్కడ ఒక్క కాన్నే కాదుల్లా, శానా జాగల గిదే పరిస్థితి ఉన్నది. అభిమానంతోని ప్రజల మనసుని గెలుచుకోవాలి, నలుగురికి ఫాయిదా అయ్యే పనులు చేసి ఓట్లు ఎంచుకోవాలి. అంతేగాని పైసలిచ్చి ఓట్లు కొనుక్కునుడు, గెలవడానికి లచ్చలు ఖర్చు పెట్టుడు, అటెంక మళ్ళా ఆ పైసలు సంపాదించుకోనికే అవినీతి చేసుడు, మందిని ముంచుడు అవసరమా చెప్పుండ్రి? మరిగా జనాలు మీరు కూడా ఏ పార్టీల దగ్గర పైసలు తీసుకోకండ్రి, నిజాయితీగా ఓట్లేయండ్రి. అంతే నిజాయితీగా వాళ్ళతోని పనులు చేయించుకోండ్రి. జర ఇప్పటికైనా ఈ పైసల రాజకీయాలను బంద్ పెట్టడానికి అడుగు ముందుకేద్దాం. ఏమంటారు? సయ్యనా మరి? ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టే ఎలక్షన్లకు ముందో తీరు, ఎలక్షన్లు అయినాక ఇంకో తీరు చేస్తుంటారు కొందరు లీడర్లు. అది మా జన్మ లక్షణం అన్నట్టే కొందరు నాయకులు చేస్తుంటారు. కానీ పాపం ఎన్నికల డ్యూటీ చేసి విజయవంతంగా ఎన్నికలు అయ్యేటట్టు పనిచేసిన ఉద్యోగులను సుతాం కూరల కరివేపాకు లెక్క అవసరం తీరినాక పట్టించుకోలేదట. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఈ రోజు ఆడిపోయిన ఎక్కిస్తామని ఆడిపోయినాక 3 గంటలు 4 గంటలు మాకు కూర్చోబెట్టి ఈ టైంలో బస్టాల్లో వచ్చి వదిలిపెట్టిపోతే మా పరిస్థితి
నిరసనలు చేస్తే తప్ప మన కాడ ఏం పనులు అయ్యేటట్టే కానొస్తలే వల్ల ఇగో ఈడ రోడ్డు కడ్డం నిల్చున్నోళ్ళంతా మున్సిపల్ ఎన్నికల్లో డ్యూటీ చేసిన ఉద్యోగులు. మరి గంత మంచి డ్యూటీ చేసి గిట్ల రోడ్ ఎందుకు ఎక్కిండ్రని అంటారా? ఇగో గీసారు చెప్తున్నాడు ఇనుండ్రి వాళ్ళ అవస్థ ఏందో. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహించడానికి, ఎలక్షన్ డ్యూటీస్ నిర్వహించడానికి మేము వివిధ మండలాల నుంచి కోడంగల్, పరిగి, వికారాబాద్, తర్వాత కులక్చెల్రా, చౌడాపూర్ ప్రతి మండలం నుంచి ఉపాధ్యాయులందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది. విధులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మేము దానికి సంబంధించిన ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు కానీ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు 6:37 వరకు తీసుకొచ్చి మేము సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము విధులు నిర్వహించిన దానికి గాను రెమ్యునరేషన్ ఇవ్వడానికి వాళ్ళు 3 గంటల టైం తీసుకున్నారు సార్. ఆ టైం అంత టైం తీసుకోవడం కారణంగా మేము ఇంత లేటు కావడం జరిగింది. అర్ధమరాత్రి దాకా మేము ఇంటికే ఓలేకపోతే రేపు పొద్దటిలా మళ్ళా బడికెట్ల పోవుడు, పిల్లలకు పాటలెట్ల చెప్పుడని కోపానికి వచ్చింది టీచర్లంతా. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల డ్యూటీకి హాజరుపడ్డారట వీళ్ళంతా. డ్యూటీకి రాకుంటేనేమో సస్పెండ్ చేస్తామన్నారు. ఇప్పుడు డ్యూటీ చేసినాకనేమో మమ్మల్ని పట్టించుకున్నోళ్లే లేరని గారానికి రావట్టిండ్రు. గింత రాత్రైంది, ఓ దిక్కు ఆర్టీసీ బస్సులు కూడా లేవు. కనీసం ప్రైవేటు వాహనాలలో పోదామనుకుంటే అవి కూడా లేవు. మరి గింతమంది మహిళలు ఎట్లా పోతారనేది కూడా ఆలోచన చేయకుండా డ్యూటీ చేయించుకొని మమ్మల్ని ఎటు కాకుండా చేసిండ్రు అని ఫైర్ అయ్యిండ్రు. గిదిట్లుంటే గిది చూడుండ్రి. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 పోలింగ్ కేంద్రాలల్లా 200 మంది ఓపీఓలు డ్యూటీలు చేసిండట. ఇక వాళ్ళకి ఇయ్యాల్సిన పైసలకెంచి కోత పెడుతున్నారని ఎన్నికల డ్యూటీ చేసిన ఓపీఓలంతా ధర్నా చేసిండ్రు. ఇట్లా దాదాపు ఒక్కొక్క ఓపీఎస్కి 2 డేస్ నుంచి 10-15 సార్లు ఫోన్ చేసి ఒకవేళ ఈ ఏదైతే డ్యూటీలు చేసిరో ఆ డ్యూటీలు రాని వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు, మెమోలు ఇవ్వడం కూడా అనే భయంతో మేము 2 డేస్ డ్యూటీస్ కూడా చేయడం జరిగింది. మిగతా పీఓస్కి, ఏపీఓస్కి 2,400 రూపాయలు 3 రోజులు పనిచేసినందుకు వాళ్ళకి ఇవ్వడం సార్ మేము కూడా సంతోషపడుతున్నాం. కానీ మేము కూడా వాళ్ళతో పాటుగా అన్ని రకాల పనిచేసినా కూడా మాకు ఒక రోజుకు 400 రూపాయలు మాత్రమే ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం విషయం. అందరితోని సమానంగా పనిచేసిన మాకు తక్కువ పైసలు ఇచ్చిండ్రు. వేరే జిల్లాలల్లా 1,300 రూపాయలిస్తే జనగామ జిల్లాల్లో మాత్రం 800 రూపాయలే ఇచ్చి మాకు అన్యాయం చేసిండ్రని ఇట్లా నిరసనకు దిగిండ్రు. ఎన్నికలకు ముందు ఓటు చెప్పి పనంతా అయిపోయినాక గిట్ల మోసం చేసుడు ఎంతవరకు కరెక్టో మరి అధికారులకే తెలవాలి గాని నెరీ ఎన్నికల కోసం పనిచేసినోళ్ళ ముచ్చట్లల్లో కూడా గింత అధ్వానం చేసుడు మాత్రం అసలుకే పద్ధతి కాదని అంటున్నారు డ్యూటీ చేసినోళ్ళు. మరి ఊరుకో తీరు ఎందుకు చేస్తున్నారో ఏం కథనో అధికారులకే తెలవాలి పోండ్రి. పబ్లిక్ ఇప్పుడు మా ముసలి మోత వారి రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగ్రం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అబ్బర కొడుక, ఎవ్వనికి కాన రాకుండా మంచిగా గుడ్డగా వరుసుకొని మంచం వేసుకొని మలుచుకొని పాను. అవరా బచ్చ కొద్దిరా, నీకు సిగ్గు శరం లేదు? లేవు, నువ్వు ఇంచలు లేవు. ఏ ముసలోడా మరదా మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడనుకో ఈయన తొక్కుతా. మరి ఏంది తొక్కుతావా? నన్ను తొక్కుతావా? నన్ను తొక్కా మరదా మాట్లాడాలి. ఏంది ఎందుకు ఇచ్చి పెడతా? నువ్వు చేసిన పని ఏందిరా? అరే నీ పంచాయతీని పాతర పెట్ట ముసలోడా, ఏడికి పోయినా ఇదే పంచాయతీ అనే నీకు? ఇంతకాయనతో నీ పంచాయతీ ఏందో అది చెప్పు. అరే నిన్న మన కాడ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి కదా, ఆ ఎలక్షన్ మాకే ఓటయ్యిరా అని వీడు ఇల్లు తిరుక్కుంటా ఈ బయటబాజుగాడు మాకేం పంచిండో అడుగు. ఆయనని అడుగుడేంది, నువ్వే చెప్పరాదు వాళ్ళు ఏమేం పంచిండ్లో? తాగేటందుకు కోటర్ కీసలు, తినేటందుకు బిర్యానీ పొట్లాలు, ఎండి బిల్లలు, బంగారి పూసలు, అవి పంచిర్రంచడం ఇలా పొడి తిరుక్కుంటా. పంచేటందుకు వాళ్ళకి సిగ్గు లేకున్నా తీసుకునేటందుకు మీకన్నా ఉండాలి కదా. ఆయన వాళ్ళు ఇచ్చిండ్రు, మీరు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఏమైంది మరి? అరే నువ్వు అట్లా మాట్లాడతామైంది అలక తక్కువదనా? మేము ఏమన్నా వీని ఇంటికి పోయి అడిగినావా? నువ్వు పైసలు ఇస్తే మీకు ఓటు వేస్తాం రా అని చెప్పినామా? లంచం ఇచ్చి ఓటు కొనుక్కునేటందుకు వీనికే సిగ్గుచడం లేనప్పుడు మాకెందుకు ఉండాలి? అలక తక్కువదానా? మర్యాద మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడు అనుకో ఈయన తొక్కుతా. మరి మర్యాద మాట్లాడకపోతే ఏం చేస్తావు? ఏమని మాట్లాడదాం? ఏం చేస్తావు? తొక్కుడు. మరి నువ్వు మర్యాద మాట్లాడు. అరే నాయనా, ఇప్పుడు ఈ పంచాయతీ దేనికోసానికో అది చెప్పు ముసలోడా.
పంచిన బిర్యానీ పొట్లాలల్ల బువ్వ కూపన్ బియ్యం బువ్వ పంచిన మందు కీసాలల్ల మందు కల్తీ మందు మాకు వంచిన ఎండి బిల్లలు బంగారి పూసలు బోగరి ఆట ఇక వీళ్ళు ఇయ్యంగానే ఇచ్చిండు కదా మనం ఓటేద్దాం అనుకొని మేము చూసుకోకుండా పోయి ఓటు గుద్ది వచ్చి చూసుకునేటాలకు అవి గీకి చూస్తే బంగారు బిల్లలు కాదట వచ్చి ఇత్తడి బిల్లలాట సిగ్గుచర ఉండద్దా ఈ పంచిన బాడుకావులకు నకిలీ పంచుతారా మాకు మంచి పని అయింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నోటుకు ఓటు అమ్ముకున్నదే బుద్ధి తక్కువ అని అర్థమయ్యిందా గెలిచినాక మోసం చేసుడు కంటే గెలవక ముందే మోసం చేసుడు మొదలు పెట్టిండ్లు అన్నట్టు అర్థమైతే లేదా మీకు గింత కుట్రారా గింత న్యాలమారా గింత మోసమారా కొద్దిగా సిగ్గుచరం లేదురా ఎంతకాలం మా ఓటర్లను మోసం చేసుకుంటే రాజ్యాలు వెళ్తారా మీరు ఎంతకాలం ఓట్లకు నోట్లు తీసుకొని ఎత్తారు ఓట్లు అంటే మేము ఓట్లకు నోట్లు తీసుకుంటామని మీరు మమ్మల్ని మోసం చేస్తారు తీసుకున్నంత కాలం మేము ఇస్తూనే ఉంటాం మేము. అంటే మోసం చేస్తూ ఉంటారు ఇక అంతే. చేస్తూ ఉంటారు మీరు చేస్తాం. సిగ్గుచరం లేని బాడుకోవరా మీరు మీరు ఎందుకు మంచిళ్ళు మీరే మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి అడిగినాము మేము అవును మరి నమ్మకం ఉన్న చోటనే మోసం ఉంటదన్న ముచ్చట యాది మర్చినా పెద్ద మనిషి అదే ఇది మీరు నమ్మిన్లు వాళ్ళు మోసం చేస్తున్నారు గంతే అట్లా మోసం చేస్తామంటే మేము అస్సలుగా ఇడిచిపెట్టాం ఏ చల్లాడు మన వాడకట్టోళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తాను నువ్వు మాకు ఎంత మోసం చేస్తున్నావు ఏందనేది నువ్వు మా వాళ్ళు అందరి ముంగట చెప్పకపోయినా నీకు తొచ్చి నారదిస్తావా ఏంటిదే నువ్వు తీసేది నువ్వు ఎక్కడ చెప్పుకున్నావు చెప్పుకోవా నువ్వు ఎక్కడికి రాను రావా రావా రాను పో. అంతే మరి అయినా ఈ మోసం మన కాడ ఒక్క కాన్నే కాదే తాత ఇసొంటి మోసాలు చాలా దిక్కులనే జరిగినాయి ఎరికేనా సిరిసిల్ల బంగారం బిల్లని చెప్పి బంగారం పూత ఊసినా బంగారం బిల్లలు ఇచ్చిండ్లట ఇంకో దిక్కు ఎండు బిల్లలని చెప్పి ఇత్తడి బిల్లలు ఇచ్చిండ్లట ఇంకో కాడ కుక్కర్లు వంచి ఓట్లు వేయలేదని చెప్పి మళ్ళీ వాపస్ అడుకున్నారట చిచి చిచి ఓట్ల కోసానికి ఇట్లా నకిలీ వత్తువులను అమ్మి మా ఓట్లను కొంటున్న ఇసొంటి బాడికాలకు సిగ్గుచరం లేకున్నా అసొంటి ఓట్లను అమ్ముకునే మా జనాల కన్నా జర్రంతరన్నా ఇజ్జత్ ఉండాలి మాకు ఇక బుద్ధి చెప్పిండు వాళ్ళని చెప్పి పెట్టి కొట్టినట్టు మాకు బాగానే ఇజ్జత్ చెప్తాను కానీ నేను అసలే ఇడిచిపెట్టాం అసలే ఎందుకు ఇడిచిపెడతారా నిన్ను 10 మందిలో గుంజి పతి తప్పాలు చేస్తా నిన్ను అసలే ఇడిచిపెట్టా చూడు అంతే మరి 5 ఏళ్ల ఆయుధాన్ని మీరు బేరం పెట్టినప్పుడు 5 ఏళ్ల పదవిని వాళ్ళు ఎన్నో ఇకమతులు వాడి పొందుతున్నారు తప్పే లేదు ముందు మార్పు రావాల్సింది మన ఓటర్లలోనే అవును పిల్ల అయినా వీడు చేసిన మోసాన్ని అయితే అసలు ఇడిచిపెట్టేది నడు నీ కోసం మన వాడ కట్టోలంతా చూస్తాడు నడు నువ్వు రావాలేక ఇడిచిపెట్టేది లేదు నిన్ను అసలే దేహపో వాళ్ళని ఎక్కడికి రమ్మని పో నీ ఇక్కడనే ఉంటా ఏంది రావా నువ్వు రాను అసలు రావా రాను. నాకు కాల్ చేస్తాను ఏంద్రా రారా అంటే నువ్వు అడుగు ముసలివాడా నాకల్లే పడతాను నన్నే కొడతావురా నీ అంతు చూస్తా నువ్వు అయితే వాడ కట్టుకున్నా కొడుక నీ అంతు చూస్తా నా అంత నువ్వు చూసుడు కాదు నాకు 10 వచ్చినాక నీ అంతే నేను చూస్తా ఎన్నికల్లో గెలవడానికి పెద్ద లీడర్లే కాదు చిన్న చిన్న గ్రామ వార్డు స్థాయి నాయకులు కూడా లేని ఉపాయాలు వాడుతున్నారు గెలిచినాక ఏదైనా చేయొచ్చు అనే ధీమాతోని గెలవడానికి ఏదైనా చేయాలి అని అడ్డగోలు పనులు చేస్తున్నారు కొందరు నీతి నిజాయితీ గల్లోలను గెలిపించి డబ్బుతోని ఓట్లను కొనుక్కుంటాం అనుకునేటోళ్లకు బుద్ధొచ్చేటట్టు చేస్తేనే రాబోయే రోజులల్లా ఈ రాజకీయాలు మారుతాయి లేకుంటే మాత్రం పైసలు లేనోళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటుంది డబ్బున్నోళ్లే ఎన్నికలను శాసిస్తారు డబ్బున్నోళ్లే నాయకులు అవుతారనే పరిస్థితి వచ్చేటట్టున్నది ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే కంటే కూతురునే కనాలిరా మనసుంటే మగాడిలా పెంచాలిరా అని పెద్ద ఆయన ఆడపిల్లల గొప్పతనాన్ని తెలిసేటట్టు పాట రూపంలో చెప్పిండు కన్నోళ్ళ మీద ప్రేమ చూయించని కొడుకులుంటారేమో గాని కన్నోళ్లను గోస ఉచ్చుకునే బిడ్డలు ఉండనే ఉండరని చాలా మంది తండ్రులు కొడుకుల కంటే బిడ్డల మీదనే ఎక్కువ పాయరం చూయిస్తారు కానీ బిడ్డలు జయంగా ఈ తండ్రి పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి ఇంటి ముంగట పరదేసుకుని కింద కూసున్న ఈ పెద్ద మనిషిని చూస్తున్నారా నొల్లా ఈయన పేరు మహంకాళి రాజలింగం సర్కార్ కొలువు చేసి రిటైర్ అయ్యిందట సికింద్రాబాద్లున్న మారేడుపల్లి 2nd లక్ష్మీనగర్ బస్తీలుంటాడు ఈయనకు 3 బిడ్డలట కష్టపడి సంపాదించిన ఆస్తిని మొత్తం 3 బిడ్డలకు పంచిచ్చిండట కానీ 5 ఏళ్ల బట్టి ఈయనని ఎవ్వరు చక్కగా పట్టించుకుంటలేరట ఆఖరుకు బతుకుతారని ఇచ్చిన ఇంటిని కూడా అమ్ముకుంటున్నారట అందుకే ఇట్లా అదే ఇంటి ముంగట నిరసనకు దిగిండిట్లా మా అల్లుడు పెద్ద అల్లుడు నా ఇల్లు నాకు కావాలి నేను నా అమ్మనికి వీల్లేదు అని కూడా చెప్పినాను ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి నాకు అప్పులు ఎక్కువైనంటే ఎందుకు గురించి ఎవరి పేరు ఎందుకు చేసినావు నువ్వు అప్పులు నాకెందుకు అప్పులు నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు ఈ ఇంటిని పెద్ద బిడ్డకి ఇస్తే అల్లుడు అమ్ముకున్నాడట నేనున్నంతకాలం నా ఇల్లు ఉండాల్సిందే గిట్లెట్లా అమ్ముకుంటారు
ఇప్పుడు నన్ను ఎటు గానోన్ని చేసిండని కోపానికి వచ్చిండిట్లా. కానీ చూడుండ్రొల్లా మనుషులెట్లా తయారైతున్నారో. ఆస్తి కోసం కన్నోళ్లను సుతం ఆగం చేస్తున్నారు కొందరు. రాను రాను నెరిగి అధ్వానంగానే అవుతున్నారులా. మనుషులల్లా మానవత్వం అనేదే లేకుండా పోతున్నది ఇప్పుడు. మరిగా పబ్లికు మానవత్వం మర్చిపోకుండ్రి, మానవ సంబంధాలను మంటగల్పకుండ్రి. కన్నోళ్ల పట్ల ఇట్లా కర్కశంగా ఉండేటోళ్లను చీడ పురుగుల్లెక్కనే చూడుండ్రి. అట్లా చేతనే ఇంకొంతమందికి బుద్ధొస్తది. ఏమంటున్నాం? తీరు హామీలు ఇచ్చిన అభ్యర్థులను ఎందరినో చూసినాం మొన్నట్ల పంచాయతీ ఎలక్షన్లలా. అందులో గెలిచినోళ్ళు ఉన్నారు, ఓడినోళ్ళు ఉన్నారు. గెలిచి కూడా హామీలు పట్టించుకోనోళ్ళు ఉన్నారు. ఓడినా ఊరు కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారు. హామీలు ఇయ్యకపోయినా గెలిచినాక ఊరు కోసం పనిచేసేటోళ్ళు సుతం ఉన్నారు. అందులో ఈ ఊరి సర్పంచ్ గురించి మొదలు చెప్పుకోవాలి. చూడుండ్రి ఎసొంటి కార్యం ముంగటేసుకున్నాడో సర్పంచ్ సాపు. చూస్తారు కదనుల్లా, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి ఊరు సర్పంచ్ సాబు దాసరి శంకరయ్య చేసిన ఇగురాము. హామీ ఇచ్చి కూడా అమలు చేయని మా గొప్ప లీడర్లున్న ఈ జమానాల ఎన్నికల ముంగట చెప్పకున్నా కూడా ఊరి బాగు కోసం మంచి కార్యం ముంగటేసుకున్నాడు ఈ సారు. ప్రజల వద్దకే పథకాలన్నట్టు ముసలోళ్ళు, దివ్యాంగులు, భర్త లేని ఒంటరి ఆడోళ్లు ఇబ్బంది పడకుండా రేషన్ బియ్యాన్ని ఇంటింటికి ఆటోలనే పంపిస్తున్నాడు. ఇయాటి సందేశాలు చేసినట్టు ఈ కార్యం. గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ సర్పంచ్ని దాసరి శంకరయ్యను. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉంటారో వారు క్యూ లైన్లో నిలబడి చాలా అవస్థలు పడుతుండేవారు. అటువంటి వారికి నేను ఒక ఆలోచన చేశాను. జనని ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారి ఇంటి వద్దకే సరుకులను చేరవేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గొప్ప ముచ్చటే ఇది. జనని ట్రస్ట్ పేరు మీద ఆటోల కంట్రోల్ బియ్యాన్ని ఇంటింటికి తోలుతుంటే ఇంటికాన్నే ఏలు ముద్రలేసి రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఊళ్ళున్న ముసలోళ్ళు, ఒంటరి ఆడోళ్ళు, దివ్యాంగులంతా. ఇక ఇంటింటికే రేషన్ బియ్యం వచ్చేటోళ్లకు ఒక్కొక్కరు మస్తు సంబరపడతారు. సర్పంచ్ సారు సల్లాగా ఉండాలన్నట్టు దీవెనార్తులు పెడుతున్నారు. బియ్యం కార్డు బియ్యం అందరికీ సౌరా చేయడానికి, వికలాంగులకు, మా అటువంటి పక్షవాతం వచ్చిన వాళ్ళకు తీసుకుపోవడానికి మాకు ఆటో పెట్టి బియ్యాన్ని సప్లై చేస్తాం. మాకైతే సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ ఇదే విధంగా చేయాలని మా సర్పంచ్ గారికి, ఊరందరికీ వ్యవస్థ పెడుతున్నాం. ఇది మాకు న్యాయమైన పద్ధతి. ఏది ఏమైనా హామీ ఇయ్యకపోయినా ఊరి జనాల మంచి కోరి మంచి కార్యం ముంగటేసుకున్నాడు సర్పంచ్ సాబు. క్యూ లైన్ లో నిల్చొని బియ్యం సంచులు ఇంటికి మోసుకొని వచ్చే తిప్పలేం లేకుండా చేసిండు వాళ్ళకు. ఏపీలా ఇప్పటికే ఇసొంటి కార్యం రాష్ట్రం అంతటా నడుస్తున్నది. ఇక ఈ సర్పంచ్ సాబు అయ్యంగా తెలంగాణలో కూడా ఇసొంటి కార్యం ముంగట పడాలని కోరుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలి మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈ ముచ్చట్లో ఏం నిర్ణయం చేస్తాడో భవిష్యత్తులో. కొంచెమంత ఎక్కువ దూరం పోవాలంటే తొవ్వపంటి బోరు కొట్టకుండా పక్కాగా ఏదన్నా ముచ్చటనో పాటనో ఉండాల్సిందే. బండ్ల మీదనో సర్కార్ బస్సులలోనో పోయేటోళ్ళు పక్క పంటలను పరేషాన్ చేయకుండా షవులల్లో స్పీకర్లు పెట్టుకొని హాయిగా పాటలు వినుకుంటా పోతుంటారు. కారో ప్రైవేట్ బస్సులలోనో అయితే జోర్దార్ స్పీకర్లల్లా హుషారుండే పాటలు పెట్టుకొని ప్రయాణం చేసినట్టు అనిపించకుండా పోవుడే ఉంటుంది. ఆఖరికి రేడియోనన్న పెట్టుకొని ప్రయాణం కట్టాల్సిందే. ఇవన్నీ కాకుండా డాంబర్ రోడ్లకు వెళ్ళి సంగీత స్వరాలు వినిపించే ప్లాన్ చేసిండ్రు ముంబై దిక్కు. ఎట్లున్నదో చూస్తే ఒక్కసారన్నా ఈ రోడ్ ఎక్కాలంటారు పక్కా. వారెవా జోరున్నది కదా. ఒకవేళ పొయ్యే బండ్లల్లా పాటల స్పీకర్లు ఖరాబై పనిచేయకపోయినా మర్చిపోయి పాటలు పెట్టుకోకున్నా ఏం తక్లీఫ్ లేదన్నట్టు. ఈ తొవ్వ మీద పోయినా కొద్దీ పాట వస్తూనే ఉంటది. ముంబై దిక్కు నారిమన్ పాయింట్ కెంచి వర్లికి పోయే తొవ్వల 700 మీటర్ల దాకా తార్ రోడ్ల సంగీత స్వరాలు వచ్చే సౌలత్ చేసిండ్రు. ఈ తొవ్వ పోసేటందుకు 6,20,00,000 ఖర్చయినాయట. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారు రిబ్బన్ గుంజి షాల్ చేసిండు. ఇప్పటికైతే స్లమ్ డాగ్ మిలీనియర్ అనే బాలీవుడ్ సినిమాలున్న జేహో పాట పెట్టిండ్రు. రేపు ఇంకిన్ని కొత్త పాటలు కూడా పెడుతుండొచ్చు. కానీ బయటి దేశాలలోనే గానొచ్చే సంగీతాల రహదారులు మనతాన గానొచ్చేటాలకు మస్తు ఖుషి అవుతున్నారు ఈ తొవ్వ పొట్టి పోతున్నోళ్ళు. కిలోమీటర్ల కమానం గివ్వే తొవ్వలుంటే పాటల స్పీకర్ల కోసం పెట్టే ఖర్చు తప్పుతుందని కొందరంటుంటే, తొవ్వల మీద కోట్లు ఖర్చు చేసే బదులు ముంబైలా పూటకు గతిలేనొల్ల తిప్పలు తీర్చవచ్చు అని ఇంకొందరు అనబట్టిండ్రు. ప్రజాస్వామ్య దేశంలా ఎవరికి దోచింది వాళ్ళు చెప్తుంటారు మరి.
ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.